అన్నా చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. సూపర్ 6 అని చెప్పారు. ప్రజలకు ఏ విధంగా వస్తుంది? అందిన వాళ్ళకి అందుతున్నాయండి, కొంతమందికి అందలేదండి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ తగ్గిస్తామన్న మందు రేటు 100 రూపాయలు క్వార్టర్ చేశారు, రోడ్లు బాగు చేశారు. ప్రభుత్వం కొద్దిగా పర్వాలేదు. ఈ గడిచిన 6 నెలల్లోనే అన్నీ చేయాలంటే ఎవరూ చేయలేరు కదా. అక్కడ గడిచిన 6 నెలల్లో ఎవరూ చేయలేరు పూర్తిగా. అందుకే 6 నెలల్లో కొద్దిగా ప్రభుత్వం రోడ్లు వేశారు. ఫ్రీ బస్ అనేది లాస్ట్లో పెడతామంటున్నారు. పెట్టేదాకా కూడా ఆగకపోతే ఎలాగా అనుకున్నవన్నీ ఒకసారి అయిపోవాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండాలిగా. ఖజానాలో జగన్ ఖాళీ చేసి వెళ్ళాడు. దాన్ని మళ్ళీ వీళ్ళు కవర్ చేసుకోవాలిగా. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు ఇస్తాం. అధికారం వచ్చడానికి నేను చెప్పేది అదే. నేను అధికారంకి రాగానే డబ్బులు ఉండాలి కదా ఖజానాలో. ఒక 2 సంవత్సరాలైనా అవుతే మనకి అన్నిటి మీద డబ్బులు వచ్చాక చేస్తామన్నవి చేస్తున్నారుగా. నిత్యావసర సరుకులు కానీ కరెంటు ఛార్జీలు కానీ వెంటనే తగ్గిస్తాము, అసలు పెంచమని చెప్పారు. ఈరోజు నిత్యావసర సరుకులు అయితే తగ్గలేదన్న. కరెంటు ఛార్జీలు అయితే పెంచామన్నారు కానీ మరి నాకు ఐడియా లేదు. నేను కరెంటు బిల్లు ఎప్పుడు కట్టలేదు. నిత్యావసర వస్తువులు ఏం తగ్గలేదన్న. పెరిగాయి ఇంకా అంతే. నూనె కానీ కందిపప్పు కానీ ఇవన్నీ పెరిగాయి అన్న. ఇప్పుడు 130 ఉండేది నూనె ప్యాకెట్ సన్ఫ్లవర్, ఇప్పుడు 150 అంట. ఆల్రెడీ నేను ఎందాలే కనుక్కెళ్ళా, 150 రూపాయలు అంటున్నా. మరి గతంలో ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. ఆటో వాళ్ళని అందరినీ సోమరిపోతులు చేస్తున్నా అన్నారు. కానీ ఆటో వాళ్ళు ఏదో ఖర్చులకు వస్తాయా? గతంలో కేసులు అన్నారు, పెట్టలేదు అంటున్నారు. మరి ఇప్పుడే విధంగా ఉందో అప్పుడే 10,000 ఇచ్చి 40,000 కేసులు రాయిపించాడు కదా జగన్ 5 సంవత్సరాల్లో. మనిషికి 10,000 ఇస్తున్నారు, 20,000 కేసులు రాయిపిస్తున్నారు సంవత్సరానికి. ఇటు ఇస్తున్నారు, అట్లా ఆపుకుంటున్నారు వడ్డీతో సైతం. ఇంక దేనికి? మాకు అవసరం లేదండి. ఆయన ఇస్తేనే మేము ఆటోలు బాగు చేయించుకున్నాం. 2 సంవత్సరాలు ఆయన ఇవ్వకపోయినా మేము బాగు చేయించుకుంటున్నాం, పెరుగుతున్నాం. అమ్మఒడి కాదు తల్లికి వందనం అని చెప్పారు, అందరికి ఇస్తా ఉన్నారు. మరి ఈరోజు అది అరుగులకు ఇవ్వాలండి, అందరికీ అరుగులకు ఇవ్వాలి. ఇప్పుడు 4 బిల్డింగులు 3 బిల్డింగులు ఉన్న వాళ్ళు ఈ రాణిగారి తోటలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కట్ చేయాలి. రేషన్ కార్డులు కూడా కట్ చేయాలి. కట్ చేస్తేనే పేద ప్రజలకి నిత్యావసర సరుకులు అందుతాయి.